నమస్కారం. ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం. హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో సంకష్టహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా సికింద్రాబాద్ గణపతి ఆలయంలో విశేష పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకించారు. పరిసర ప్రాంతాల ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని విజయ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं सन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकम् एकदन्तं महाकायं तप्तकाञ्चनसन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकम् महादेवसुतं విశాఖలోని శ్రీ సంపత్ వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. అంగారక చతుర్థి సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని గరికతో అర్చించారు. ఈ రోజున వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधार निवासा महिमल देवा एकदन्ता सुरेशा सर्वविघ्न विनाशा हेरम्बाया हितेशा हितमुल नीवा సంకష్టహర చతుర్థి సందర్భంగా విశాఖ చింతామణి ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి అర్చనలు హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వినాయకుడిని పూజించడం వల్ల బాధలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. వినాయకాన్ని పూజలే చేశామంటే తొలిగా భారాలన్నీ దూరం కావా సులభతరంగా కార్యాలన్నీ జయం కావా గమ్మని అంటే గండాలన్నీ పారిపోవా గంగా నదిలో గౌరీ పుత్రానంద నిరతం నమామి శంభో వరపుత్ర సతతం స్మరామి జయ హో పానమిత్ర భక్తనందనాయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ అంబా సుత నువ్వుంటావా అమ్మా నాన్నతోనే అంతో ఇంతో ఇప్పించవా మాకు దర్శనానే లంబోదరానికేనంట భోళా లడ్డూలన్నీ ఆరగించి అందించవయ్యా సిరి సంపదలే గరికా పూజలందుకో గణపతి దేవరా చెరకు బిందు అందుకో షణ్ముఖ సోదరా జయ హో భక్తవత్సల పుణ్య పురుషాయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ 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 కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో సంకటహర గణపతి వ్రతం ఘనంగా జరిగింది. దేవస్థానం ఆస్థాన మండపంలో అర్చకులు ఈ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం నుండి సిద్ధి బుద్ధి సమేత గణనాథుని ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఆస్థాన మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అర్చకులు వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు 2 దఫాలుగా ఈ వ్రతాన్ని నిర్వహించారు. వ్రతంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలిరావడంతో ఆస్థాన మండపం కిక్కిరిసింది. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం చినరాజగోపురం వద్ద ఉన్న లక్ష్మీ గణపతి స్వామివారి మందిరంలోని యాగశాలలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆలయ వైదిక సిబ్బంది విఘ్నరాజుకు అభిషేకం, పూజలు, అలంకారం చేశారు. గణపతి మంత్రహోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ, వైదిక సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
पूजया सावतर नैवेद्य चतुर्भुवान् सर्वात्मकः श्री महागणाधिपतिप्रेदा प्रसन्ना वरदा भवन्तु उत्तरे शुभकर्मण्य विघ्नवस्तु श्री महागणाधिपतिप्रसादं शिरसा गृह्णामि महागणाधिपतिप्रसादं शिरसा गृह्णामि यज्ञेन यज्ञवेन्द्रदेवास्तारे गणपति आवाहन कर्महितमण्डपाराधनं करिष्ये भूमिर्भूमाद्यौर्वरेण ब्रह्मांडमावाहयामि स्थापयामि पूजयामि ओम गणानां द्वागणपतिं भवामि कविं कवीनामोवस्त्रवस्तो देवता निर्यो विश्वा जाता निपरिता बभूव यत्कामास्ते जुहमस्तन्नास्तु यज्ञस्य भवतयोरयीना अधिदेवता प्रत्यधिदेवता सहित शनिश्चरग्रहमावाहयामि स्थापकस्तका तया प्रतिष्ठया वृता आयन्दो पृष्ठरग्रहेदनं मातरं पुनः प्रकलयजप्रयं सुमः नमोस्तुतभक्तेभ्यो नमः अधिदेवता प्रत्यधिदेवता सहित राहुग्रहमावाहयामि स्थापयामि पूजयामि स्थापयामि बुधेन क्षेत्रस्य वदनया वयगमने वयामि नास्मोषयितादनो ब्राकेस्मार्जत्तगन्नये धृत्वदेशञ्चतुष्पदे मातुर्षं भगवानाहयामि स्थापयामि पूजयामि इन्द्रपास्वस्परहराणयजनेभ्यः सुमदेवानां देवी भारतीयदेवेत महाविष्णुवाहयामि स्थापयामि पूजयामि तद्वर्णाय प्रजेतसे मेधसमाय రత్నగిరిపై వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి ఇరువైపులా ఉన్న మెట్లను విశాలం చేశారు. స్వామివారి ఆలయానికి ఇరువైపులా గతంలో 3 అడుగుల వెడల్పున మాత్రమే మెట్లుండేవి. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మెట్ల ద్వారా రాకపోకలకు భక్తులు ఇబ్బంది పడేవారు. ఒకరి వెనక ఒకరు వెళ్ళేవారు. ఈ కారణంగా స్వామివారి దర్శనం అనంతరం దిగువకు వచ్చేటప్పుడు ఆలస్యమయ్యేది. ఈ సమస్యను గుర్తించిన అధికారులు ఈ మెట్లను మరో 2 అడుగుల మేర విస్తరించారు. ప్రస్తుతం భక్తులు మెట్ల మీద 2 వరుసల్లో రాకపోకలు సాగిస్తున్నారు. మెట్లు చాలా సౌకర్యవంతంగా ఉండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మణికొండలోని నెక్నాంపూర్ ప్రాంతంలో గల త్రికూటేశ్వర ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు, విశేష పుష్పార్చన జరిగింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు పూజాధికాలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయంలో ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల నిర్వహణపై శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆశీర్వాద నివాసంలో మేనేజర్లు నిర్వాహకులతో సమీక్షించారు. వేడుకలను ఘనంగా జరపాలని శ్రీమఠం అధికారులకు సూచించారు. సమావేశంలో మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, వివిధ శాఖల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. అన్నవరంలో ఈ నెల 6వ తేదీన ధర్మ ప్రచార మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్వామివార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. క్లుప్తంగా మరికొన్ని భక్తి విశేషాలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేస్తున్నాయి. 40 అడుగుల ఎత్తు, వెడల్పుతో తోరణం, మధ్యలో మహావిష్ణువు, ఇరువైపులా రక్షణ గోడపై ఆలయ రథోత్సవంతో ఆవిష్కృతమైన భారీ స్వాగత తోరణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాండూరు మార్వాడి మహిళా సమాజం గోశాలలో అన్నకూటు మహోత్సవం ఘనంగా నిర్వహించింది. అధిక శ్రావణం సందర్భంగా గోవులకు అన్నకూటు కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఆవులకు ఆహారంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినిపించడంతో పాటు పాయాసం కూడా చేసి పెట్టారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు ఒడిశాకు చెందిన శివం కాండేవ్ సంస్థ 10 లక్షల విరాళం ప్రకటించింది. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఏవి ధర్మారెడ్డిని కలిసిన ఆ సంస్థ ప్రతినిధి విరాళం డీడీని అందజేశారు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.